హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే మూసీ నది పక్కన ఉన్న హైడ్రా బాధితులకి మొత్తానికి చంచలగూడలో అయితే కొన్ని ఫ్లాట్స్ని అయితే ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్స్. సో మరి ఇప్పుడైతే మనం అక్కడికి వచ్చాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, అసలు బెడ్రూమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారా, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగైతే ముందుగా అయితే ప్రజెంట్ మనం 5th ఫ్లోర్లో ఉన్నాం. సో 5th ఫ్లోర్కి ఇప్పుడు లిఫ్ట్ ఉంది. సో లిఫ్ట్కి అయితే బటన్స్ లేవు. సో అంటే మరి కింద నుంచి పైకి రావాలంటే చాలా కష్టం. అలాగే లిఫ్ట్లో లగేజ్ని కూడా అలౌ చేయట్లేదంట. కింద లిఫ్ట్ పవర్ ఆపేశారు. సో లగేజ్ మేము ఎలా తెచ్చుకోవాలి పైకి? చాలా లగేజ్ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటాయి, వాషింగ్ మిషన్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళందరూ మెట్లెక్కి ఎలా వస్తారు? ఇప్పుడు మనం ప్రజెంట్ 5th ఫ్లోర్లో మాత్రమే ఉన్నాం. ఇంకా 6th, 7th, 8th, 9th వరకు కూడా వీళ్ళందరికీ ఇచ్చారు. 5th నుంచి 9th వరకు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే 5th ఫ్లోర్లో 501 ఒక ఫ్లాట్కి అయితే వెళ్దాం. ఒకసారి లోపల చూద్దాం, లోపల పరిస్థితి ఎలా ఉంది మొత్తం కూడా. ఇది ఎన్ని గజాలు, ఎన్ని కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికైతే వీళ్ళెవరు కూడా ఇంకా ఇవన్నీ కూడా పెట్టుకోలేదు. సో ఇంకా పాపం ఈ రోజే వచ్చినట్టున్నారు, మొత్తం కూడా సెట్ చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నాయన్నా చాలా, ఇంకా 2 పనినే పెద్ద. ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీ? 19 మెంబర్స్. 4 ఫ్యామిలీనే మాది. ఓకే, అందరూ కూడా ఇదే ఇల్లులో ఉంటారా? ఇంకా ఉన్నాయి. నువ్వే మాకు కిరాయి కూడా డబ్బులు లేవు చెప్తున్నా కదా అన్న. అట్లా అయిపోయింది మాకు. చూడు ఇంకా రాలే, ఇంకా కావాలా? ఓకే, మొత్తం అంటే 2 ఫ్యామిలీ కూడా రాలేమే నుంచి. 2 ఫ్యామిలీ లగేజ్ మాత్రం వచ్చింది, కొంచెమే వచ్చినాయి. అప్పుడు దాకా నుంచి చూడు ఇంతనే మొత్తం నీకే మొత్తం చేసుకోండి, అర్థమవుతుంది. రైట్, ఒకసారి అంటే ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ సిచ్యువేషన్. ఈ గదులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. సో అంటే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి ఇలా ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతారు. కానీ మొత్తం ఇక్కడే ఇలా అడ్జస్ట్ అవ్వడం ఉండడం అనేది కష్టం అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అలాగే మరి ఇక్కడ పవర్ ఉందా లేదా, వాటర్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఒకసారి అది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఒక నిమిషం, ఇది కిచెన్ అనుకుంటా. సో కిచెన్ కూడా బాగానే ఉంది. ఈ ఫ్లోర్లో అయితే కొంచెం వాటర్ వస్తున్నాయి, కానీ నాకు కొంతమంది పైన వాటర్ రావట్లేదని చెప్పారు. సో అంటే ఈ ఫ్లోర్లో వాటర్ వస్తున్నాయి, కానీ కొంతమంది నాకు కింద నేను మాట్లాడుతున్నప్పుడు వాటర్ రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇటు సైడ్ కూడా చూద్దాం ఒకసారి. సో ఇది 2వ బెడ్రూమ్, ఇది వీళ్ళకి ఇచ్చిన దాంట్లో 2వ బెడ్రూమ్. వాటర్ వస్తున్నాయి కానీ వాటర్ రావట్లేదు అని చెప్తున్నారు. ఒకసారి 6th ఫ్లోర్లో ఎలా ఉందో నేను చూసి వస్తాను. సో ఓకే, వాటర్ నుంచి డైలీ కింద పోవాలంట. ఇంకా అదే కూడా వాటర్ కూడా తీసుకొస్తలేవు కదా మేము. ఓకే, లిఫ్ట్ అయితే ప్రెసెంట్ ఆపేసినారు. ఏమైనా వచ్చిన తర్వాత ఆపేశారు లిఫ్ట్, ఆపేసినారు. మేమే వస్తే తీసుకోపో, ఏం చేయాలా, నా అవసరం నీకే అవసరం, నాకే చెప్తున్నారు. ఇంకా నీకే అవసరం నాకే అవసరం చెప్తున్నాయి. గమ్ముడైనా మేమే చూస్తున్నాం కదా అప్పటి నుంచి. చెప్పండి. రైట్. సో అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఎర్లీ మార్నింగ్ ఈ హైడ్రాకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చారు. అంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి మీరు. ఎందుకంటో మేము కర్జా చేసుకొని ఇల్లు కట్టినాం. మాకే కర్జా చేసి ఇల్లు కట్టినాక మేము ఎంత అయినాయి, 25 lakhs అట్లా అయింది మాకే ఇల్లు కట్టిన. ఏమైంది, మొత్తం పోయింది. ఎవరికి ఇవ్వాలా మేము డబ్బులు? వాళ్ళకి చెప్పినాం ఇట్లా అయిందంటే మేమేం చేయాలా, వాళ్ళు కూడా చెప్తున్నారు. మేము ఎట్లా ఇచ్చినా అట్లనే ఇచ్చేసి నా కూడా డబ్బులు అంటే ఓకే రాబోయని మేము కూడా గమ్ముడని. మాకు ఇల్లు డబ్బులు ఏమైనా ఇచ్చేసాను అన్న మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో అంటే మేము అక్కడ ఏదైతే ఇప్పుడు హైడ్రా అటాక్కి గురైందో దాదాపు దాన్ని కట్టడానికి మేము 12 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టాం. 12 లక్షలు మాకు అప్పు ఉంది. సో ఇంకా తీరుస్తూనే ఉన్నాం, అది కూడా తీరలేదు. ఇట్లాంటి టైంలోనే ఇలా అటాక్ చేశారు. ఇప్పుడు మా అప్పు మేము ఎలా తీర్చాలి, మాకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, అలాగే మేము ఆటో నడుపుకుని డైలీ జీవనాధారం సాగిస్తూ ఉంటాం. ఇలా సడన్గా ఇప్పుడు ఒక్కసారిగా అంత పెద్ద అమౌంట్, ఓకే, అంత చాలా ఇబ్బంది ఉంది. మరి ఆ డబ్బులన్నీ కూడా మేము ఎలా కట్టుకోగలుగుతాం? అలాగే ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లో 19 మెంబర్స్ ఎలా ఉంటారంటూ కూడా ఈ ఫ్యామిలీ అడగడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే నేను 5th ఫ్లోర్ గురించి మాట్లాడాను. ఒకసారి నేను 6th ఫ్లోర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో 6th ఫ్లోర్కి వెళ్తా. ఒకసారి 6th ఫ్లోర్ కూడా చూద్దాం. అక్కడ పవర్ కానీ వాటర్ కానీ అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా ఒకసారి అక్కడ కూడా చెక్ చేసే ప్రయత్నం నేను చేస్తా. నేను 7th ఫ్లోర్కి రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ వాటర్ వస్తున్నాయా లేదా మనం చెక్ చేద్దాం. ఇక్కడైతే వాటర్ రావట్లా. నాకు కింద కనిపించినప్పుడు ఒక లేడీ మాట్లాడింది, అన్న మేము 5th ఫ్లోర్లో ఉంటున్నాం, వాటర్ రావట్లేదు. మా అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళిండు, వాటర్ లేవు, పైన ట్యాప్లో వస్తాయి కావచ్చు అనుకున్నాం. తను చాలా ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ వాటర్ తెచ్చుకోవడానికి మేము దాదాపు 8 ఫ్లోర్లు కిందకి దిగి వెళ్ళాము. మళ్ళీ అక్కడ వాటర్ బకెట్తో తెచ్చుకొని మళ్ళీ పైకి 8 ఫ్లోర్లు ఎక్కుకుంటూ వచ్చామన్నా.
ఇది చాలా కష్టంగా ఉంది. పొద్దున్న నుంచి కూడా మేము అన్నం తినలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రష్ కూడా ఇంకా చేయలేదు. ఇది మా ఈరోజు పరిస్థితి అని కూడా వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు. సో అయితే 5th ఫ్లోర్ వరకు కూడా వాటర్ వస్తున్నాయి. అంటే వీళ్ళకి ఇవ్వడం కూడా 6th నుంచి 9th ఫ్లోర్ వరకు కూడా ఇచ్చారు. మరి 6th నుంచి 9th ఫ్లోర్ వరకు ఇచ్చినప్పుడు ఆ వాటర్ ఎందుకు రావట్లా? పవర్ ఎందుకు, లిఫ్ట్కి సంబంధించింది ఎందుకు ఆపేశారు? మరి వాళ్ళందరూ పైకి ఎలా వస్తారు? అలాగే దీనికి సంబంధించి ఈ ఫ్లాట్స్కి సంబంధించి నిన్న కూడా ఒక గొడవ జరిగింది. కొంతమంది మాకు ఇచ్చారంటూ ఫ్లాట్లు, ఇది మాకు ఇచ్చారంటూ కూడా మీరే వాళ్ళకి ఎలా ఇస్తారంటూ కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు పాపం ఎవరైతే హైదరాబాదుతులు వచ్చారో వాళ్ళపైన డైరెక్ట్గా అటాక్ చేయడానికి వచ్చారు. నిన్న ఇక్కడ తీవ్రమైన ఉద్రిక్త నెలకొంది. పోలీసులు మొత్తానికి దాన్ని అదుపు చేశారు, లాఠీ చార్జ్ కూడా చేశారు. అసలు ఎందుకు ఈ ప్రజలకి ఇంత కష్టం? వాళ్ళు ఏం పాపం చేశారు? మేము ఏం పాపం చేసామని కూడా వాళ్ళు అడుగుతున్నారు. లక్షల లక్షలు పోసి మేము ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. అలాంటిది ఈరోజు ఇల్లు పోయే, మా పరువు పోయే, రోడ్డు మీదకి వచ్చేసాం. వీళ్ళు ఇచ్చిన ఇల్లు మాకు ఏమాత్రం సరిపోవట్లేదు. మాకు ఇంకా మంచిది కావాలనుకుంటే మేమే దరఖాస్తు పెట్టుకునే వాళ్ళం, డబుల్ బెడ్రూమ్. సో పాపం వాళ్ళందరూ కూడా కింద నుంచి మోసుకుని పైకి తెచ్చుకున్నారు. ఏ టైంలో వాటర్ ఆగిపోతే తెలియక. ఇది ఇక్కడ పరిస్థితి. ఎక్కడ కూడా వాటర్ రావట్లా, ఒక చుక్క వాటర్ కూడా రావట్లే. 6th ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ వరకు అండి నేను చెప్పేది. 5th ఫ్లోర్ వరకు వస్తున్నాయి. 5th ఫ్లోర్ వరకు ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు, వాళ్ళకి ఎప్పుడో ఇచ్చారు. నేను చెప్తుంది 6th ఫ్లోర్ నుంచి 9th ఫ్లోర్ వరకు. మరి వీళ్ళు ఈరోజు నిన్నటి నుంచి వస్తున్నారు, అప్పటి నుంచి వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వాలి కదా. సడన్గా వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆడబిడ్డలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సడన్గా వాష్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కింద ఇదే చెప్తున్నారు, అన్న మా నాన్నమ్మ గారికి 65 ఇయర్స్ అన్న, మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళిద్ది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. దానికి అసలు ఏం సమాధానం చెప్పాలి? దీనికి అసలు ఎవరు సమాధానం చెప్తారు? ఒక హ్యాండిక్యాప్డ్ అతనికి సరిగ్గా కాలు లేదు, పూర్తిగా కనిపిస్తున్నాడు. అతను పైకి ఎలా వస్తాడు? అసలు ఆ స్టెప్స్ మీద ఎక్కి అసలు ఎలా రాగలుగుతాడు? 7వ ఫ్లోర్, అసలు 5వ ఫ్లోర్ వరకు అంటేనే కష్టం అండి, ఎక్కలేం. అలాంటిది 8, 7 ఫ్లోర్లు ఎక్కాలంటే అసలు ఎలా? కనీసం వాళ్ళ కోసమైనా ఒక్కరోజు లిఫ్ట్ ఉంటే ఏమయ్యేది? అసలు ఇక్కడ లిఫ్ట్ ఎందుకు ఆపేశారు? అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరే దగ్గరుండి ఖాళీ చేయించి వాళ్ళని ఇక్కడ తరలించినప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా అధికారులే తెలుసుకోవాలి కదా. ఖాళీ చేయించడానికే టీమ్స్ ఉంటాయా? ఖాళీ చేయించడానికి మాత్రం అధికారులు వస్తారా? మరి ఇక్కడ పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఆ చిన్న పిల్లలు పొద్దున్న నుంచి పాలు లేవు, ఏం లేవు. సడన్గా ఖాళీ చేయాలంటే మరి వాళ్ళకి అన్నీ కూడా అరేంజ్ చేయాలి కదా. ఒక్కసారిగా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేయాలంటే కష్టం, వాళ్ళ పని కాదు. ఆ ఆటోలో ఆ సామానం అంతా ఎక్కించాలి, దాన్ని తరలించి ఇక్కడికి తీసుకురావాలి. మళ్ళీ వాళ్ళు డైలీ కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. సడన్గా వచ్చి ఎట్లా ఖాళీ చేపిస్తే మరి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా, వాళ్ళు పనికి వెళ్ళకుండా డబ్బులు లేకుండా గడవడానికి. నాకు ఆమె చెప్తుంది, ఒక ఆడామె, ఇంకా అన్నం తినలేదన్నా మేము, ఇప్పుడు వెళ్ళారు మా వాళ్ళు తీసుకురావడానికి, నీరసం వస్తుందంటే ఇంకా కింద చాలా సామానం ఉన్నది, అసలు ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. పోనీ ఎవరికైనా డబ్బులు ఇచ్చి పైకి తెప్పించుకుందామన్నా మా దగ్గర డబ్బులు లేవని కూడా చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఫ్లాట్స్లో ఉన్న పరిస్థితి. అంటే చిన్నవి పెద్దవి అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో అంటే ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్కి ఏదో ఒకటి ఇచ్చారని కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి అధికారుల మీదకి నెట్టేయడం కరెక్ట్ కాదు. సో ఉన్న సిచ్యువేషన్లో ఇచ్చారు కాబట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి. కాకపోతే మొత్తానికి అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టమే, ఆ వేలో కూడా ఆలోచించాలి. కింద ఒక పెద్ద అంటుంది, మేము పడుకున్నాం ఇంకా లేవలేదు, సడన్గా వచ్చి మాకు డోర్లు కొట్టేసి ఖాళీ చేయండి 5 నిమిషాల్లో ఖాళీ చేయండి అంటే కూడా మమ్మల్ని భయపెట్టారు. ఉన్న పలంగా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే